సో టుడేస్ టాపిక్ మనకి హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంటుంది. సో అదేంటంటే యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ డిస్కవర్స్ న్యూ ఐన్స్టీన్ రింగ్ ఇన్ నియర్ బై గెలాక్సీ అని ఉంటుంది. భూమికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గెలాక్సీలో దాని చుట్టూ ఐన్స్టీన్ రింగ్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసింది అనేది దాని హెడ్డింగ్. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే అసలు ఈ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ అసలు ఎవరు లాంచ్ చేశారు, ఓకే, దాని పర్పస్ ఏంటి అదంతా ఒకసారి చూస్తే సరిపోదు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి ఆర్టికల్ అంతా చూడండి. సో మనకి యాక్చువల్గా యూనివర్స్ అనేది ఫామ్ అయ్యి అరౌండ్ అప్రాక్సిమేట్గా ఒక 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుందని మనం ఫస్ట్లో చెప్పుకునేట్టు. ఓకే, ఈ యూనివర్స్ ఫామ్ అయిన తర్వాత మనకి నియర్లీ బిలియన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా ఒక 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. అప్పుడే మనకి ఎర్త్ అనేది సోలార్ సిస్టమ్ పార్ట్ కిందకి ఎవాల్వ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యూనివర్స్ అనేది యాజ్ పర్ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇలా అంటున్నాం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 13.8 బిలియన్ ఇయర్స్ ఫామ్ అయిందంట. సో యూనివర్స్ ఫామ్ అయినప్పటి నుంచి ఇది కంటిన్యూగా ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఓకే, ఇందులో మొత్తం గెలాక్సీస్ అనేది ఎలా డిజైన్ అయ్యాయి, గెలాక్సీస్ లో మళ్ళీ స్టార్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, సో వాటిని అంతా ఎగ్జామిన్ చేయాలంటే సో దేని ద్వారా పాసిబుల్ అవుతుందంటే టెలిస్కోప్స్ ద్వారా. ఇప్పుడు హ్యూమన్స్ క్రియేట్ చేసినటువంటి మోస్ట్ సొఫిస్టికేటెడ్ టెలిస్కోప్ మనం చూస్తే సో 2021లో ఓకే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళందరూ కలిపి జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ ని లాంచ్ చేసి అది ఎప్పుడు జరిగింటదంటే 2021 ఆ టైంలో. సో దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంత డిస్టెన్స్ యూనివర్స్ యొక్క ఆరిజిన్ అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, స్టార్టింగ్ లో ఎలా ఉండేది చూసేదానికి. దానికంటే ముందు 1990లో హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ని లాంచ్ చేసింటారు. ఇదే ఎవరెవరు అంటే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ముగ్గురు కలిపి 1990లో హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ని లాంచ్ చేసింటారు. కానీ దాంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉండేది. ఏంటంటే అది ఆ టెలిస్కోప్ విజిబుల్ లైట్ ఆధారంగా ఇమేజెస్ ని క్యాప్చర్ చేసేది. ఓకే, ఇప్పుడు మనం ఫోన్ నుంచి మహా అంటే ఎంతవరకు జూమ్ చేయగలుగుతాం, చంద్రుడి పైన ఏదో చిన్న చిన్న మచ్చలు మనకు కనిపిస్తాయి మన దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్స్ యూజ్ చేసి. అంతేగాని ఓకే మనకి చుట్టుపక్కల స్టార్ ఎక్కడ ఉంది, వేరే స్టార్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్సో ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ మనం ఫోన్ ద్వారా జూమ్ చేయగలుగుతామా? చూడలేం కదా క్లియర్. సో బట్ వీటి ద్వారా మనం జూమ్ చేసి చూడగలుగుతాం. అలా చూడాలంటే మనకి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇదే కదా. లైట్ లేకుంటే ఎలా క్యాప్చర్ చేస్తాయి ఇమేజెస్ని? లైట్. ఇప్పుడు దీన్ని మనం ఫోన్ ద్వారా ఇమేజ్ తీయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ది విజిబుల్ లైట్, మనకు కనిపించే విజిబుల్ లైట్ ఆధారం. సో ఇంతకుముందున్న హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ విజిబుల్ లైట్ ఆధారంగా ఇమేజెస్ ని క్యాప్చర్ చేసేది 1990లో లాంచ్ చేసినటువంటి హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్. కానీ దానివల్ల ఏంటంటే ఇమేజెస్ అనేది క్లియర్ గా ఫామ్ అవ్వట్లేదు. సో మధ్యలో లైట్ అనేది పాస్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంత కాస్మిక్ డస్ట్ తో అది కాంటాక్ట్ అయినప్పుడు అది లైట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ వచ్చేటప్పటికి ఏం చేసి ఉంటుందంటే క్లియర్లీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. లైట్ లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్ జనరల్ గా? సో ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అనుకుంటాం, విద్యుత్ అయస్కాంత తరంగాలు. డైరెక్ట్లీ మనకు కనిపించే లైట్ అంతా ఏమనొచ్చు సరౌండింగ్ లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్. ఇందులో ఏమేమి ఉంటాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే? ఇలా ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవి ఫర్దర్ కూడా మీకు యూజ్ అవుతాయి. కాస్మిక్ రేస్, ఎక్స్ రేస్, ఓకే ఓకే దీనికంటే ముందు ఇంకా గామా రేస్, కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవి రేడియేషన్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఇదంతా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ తో ఇవన్నీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. లైట్ యొక్క వేగం అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనవచ్చు. సో యాక్చువల్గా టెలిస్కోప్స్ ఏం చేస్తుంటాయంటే విజిబుల్ లైట్ ఆధారంగా ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తాయి. బట్ ఇక్కడ ఉన్న ఈ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ కావచ్చు, నేను ఇందాక చెప్పిన జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ కావచ్చు, వాటన్నిటికీ ఆధారం ఏంటంటే దీన్ని ప్రిఫర్ చేస్తాయి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. ఓకే, దీన్ని ప్రిఫర్ చేయడం వల్ల లైట్ అనేది మధ్యలో డిస్పర్స్ అవ్వకుండా, స్కాటర్ అవ్వకుండా పర్ఫెక్ట్ ఇమేజెస్ తీయగలుగుతాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ వీటికున్న స్పెషాలిటీ నైట్ టైం కూడా మనం సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ ని చూడవచ్చు. ఇప్పుడు మన కెమెరాలో నుంచి నైట్ టైం లైట్ అనేది కనిపిస్తుందా? లేదు కదా మనకి సరౌండింగ్ లో. కానీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ హెల్ప్ తో నైట్ టైం కూడా మనం ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అలా కెమెరాస్ కూడా ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. ఆ రేడియేషన్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా
అడవిలో లేదా మన పొలంలో ఏదైనా జంతువు తిరుగుతూ ఉంది అనుకోండి, అడవి పంది పడింది అనుకోండి, మార్నింగ్ కాకుండా నైట్ వస్తుంది అనుకోండి, నైట్ టైం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని చంపేదానికి స్కోప్ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. ఓకే, ఇక్కడ కూడా ఇవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ యూస్ చేయడం వల్ల యూనివర్స్ ని ఇంకా బెటర్ గా జూమ్ చేస్తున్నాయి. ఓకే, ఎనీహౌ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఈ మధ్య కాలంలో జస్ట్ ఐన్స్టీన్ రింగ్ ని ఐడెంటిఫై చేసింది అనేది మనకి న్యూస్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు లాంచ్ చేసింటారు అంటే 2023 జూలై 1 దీన్ని లాంచ్ చేసింటారు. ఇది ఎవరు లాంచ్ చేసింటారు? ఇది ఇందాక మనం హబ్బుల్ అన్నా, జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అన్నా వాటి యొక్క డిజైన్ లో నాసా మెయిన్ ఉంటుంది, దాంతోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అన్నాం. బట్ దీని విషయంలో ఇది లాంచ్ చేసినటువంటి స్పేస్ ఏజెన్సీ ఎవరంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మనం ఎప్పుడన్నా ఎగ్జామ్ లో అడగచ్చు. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఓకే, ఆ గెలాక్సీ నియర్ బై గెలాక్సీ అన్నారు కదా, దాని పేరు ఇలా ఉంటది న్యూస్ లో. ఓకే, NGC 6505. సో దీని చుట్టూ ఐన్స్టీన్ రింగ్ అనేది ఐడెంటిఫై చేశారు. ఇది ఎప్పుడు ఐన్స్టీన్, ఇప్పుడు అతను కాదుగా, ఎప్పుడు ఆయన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఎప్పుడో 1916లో 100 సంవత్సరాల కంటే ముందు ఇలా ఒకటి ఉండేది అని ప్రిడిక్ట్ చేశారు. ఇది దీని ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మధ్య లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై. ఓకే, ఎనీహౌ ఇంకొక చిన్న ఇక్కడ బేసిక్ సైన్స్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్సెస్ ని మనం ఎలా మెజర్ చేయగలుగుతాం. ఇది ఉంది లైట్ ఇయర్. ఓకే, మన భూమి నుంచి ఇలాంటి నక్షత్రాలని, గెలాక్సీస్ ని, దాని డిస్టెన్సెస్ ని మెజర్ చేయాలంటే సో దీన్ని లైట్ ఇయర్ ని మనం యూజ్ చేస్తుంటాం. లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ ని మెజర్ చేసేటువంటి ఒక యూనిట్. లైట్ ఇయర్ అంటున్నాం. లైట్ ఇయర్ అంటే ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? ఓకే, దీని మీనింగ్ ఏం లేదు. లైట్ ఇయర్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇంత స్పీడ్ తో 1 ఇయర్ పాటు స్పేస్ లో లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్నే మనం ఏమనొచ్చు? లైట్ ఇయర్ అనొచ్చు. మన లైట్ ఇయర్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 9.46 × 10⁻12 కిలోమీటర్ ఉంటుంది. 9.46 × 10⁻12 కిలోమీటర్ అంటే దాని డిస్టెన్స్ అంత ఈక్వివాలెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. 9.46 × 10⁻12 కిలోమీటర్ అంటున్నాం. సో ఇలా స్టార్స్ ని, గెలాక్సీస్ ని, వాటి డిస్టెన్సెస్ మెజర్ చేయాలంటే ఈ లైట్ ఇయర్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇంకా ఇది కూడా ఉంది, దీనికంటే పెద్దది. ఇలాంటివి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్సెక్. సో ఇవన్నీ డిస్టెన్సెస్ ని మెజర్ చేసేటువంటి యూనిట్స్. ఇంకా ఆస్ట్రానామికల్ యూనిట్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే మీనింగ్ ఏంటి? సో మన సన్నికి, ఎర్త్కి ఉన్నటువంటి డిస్టెన్స్ నే ఏమనొచ్చు మనం? ఆస్ట్రానామికల్ యూనిట్ అనొచ్చు. సన్నికి, ఎర్త్కి ఉన్నటువంటి మధ్యలో డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 150 మిలియన్ కిలోమీటర్స్. సో an astronomical unit is equal to the 150 మిలియన్ కిలోమీటర్స్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో సన్నికి, ఎర్త్కి ఉన్న మధ్యలో డిస్టెన్స్ నే మన ఆస్ట్రానామికల్ యూనిట్ అనొచ్చు. దీనికంటే పెద్ద యూనిట్ ఏంటంటే ఇది లైట్ ఇయర్. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు మనం? లైట్ ఇయర్ అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్. సో దీనికంటే పెద్దది ఇది. ఓకే, ఇది 1 పర్సెక్ ఈస్ ఈక్వివాలెంట్ టు 3.26 లైట్ ఇయర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీటి మూడింటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు అనుకోండి, డిస్టెన్సెస్ ని బేస్ చేసుకొని ఎలా చెప్పాలి? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఫస్ట్ ఏది ఉండాలి? ఆస్ట్రానామికల్ యూనిట్, తర్వాత లైట్ ఇయర్, తర్వాత పర్సెక్. ఓకే, అన్నిటికంటే బిగ్గర్ యూనిట్ ఇది అని మనం చెప్పుకోవచ్చు, పర్సెక్ అనేది. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్.